హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మధ్యంతర భృతి ప్రకటనపై బొప్పరాజు కీలక వ్యాఖ్యలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ ఆలస్యం ఒకటి. ఈ ఆలస్యం వెనుక ఉన్న అసలు కారణాల గురించి ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. బొప్పరాజు గారు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు తమ పనులను ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలో సమీక్షలు నిర్వహించి మమ్మల్ని ప్రశ్నిస్తారు. కానీ ఉద్యోగుల సమస్యలపై, వేతనాలపై ఎటువంటి సమీక్షలు జరపడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మార్పుతో ఉద్యోగుల సమస్యలు తీరతాయని ఆశించినప్పటికీ సో, ప్రభుత్వం అధికారంలోకొచ్చి దాదాపు 2 ఏళ్లు అవుతున్నా గూడా ఎటువంటి పరిష్కారం కనిపించలేదని ఆయన పేర్కొన్నారు. 12వ పీఆర్సీకి చైర్మన్‌ను నియమించటం లేదు. పీఆర్సీ అడుగుతారు అనే నియామకాన్ని తత్సారం చేస్తున్నారని తెలిపారు. సో, ఉద్యోగుల వేతనాల పెంపు, ఇతర ప్రయోజనాల కోసం ముఖ్యమైన ఈ నిర్ణయాన్ని ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అనే అంశంపై ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక 2022 ఫిబ్రవరి 3న జరిగిన చలో విజయవాడ ఉద్యమాన్ని ఉద్యోగులు మళ్ళీ గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని బొప్పరాజు తెలిపారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్స్ ఏంటంటే పెండింగ్ బకాయిలపై స్పష్టత, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు త్వరగా విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు, సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను 2 ఏళ్లకు పెంచాలని, ఇక విశ్రాంత ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకొని వారి ఆరోగ్య భద్రతను మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సో, ఈ విధంగా ఉద్యోగ పెన్షనర్స్ మా సమస్యలు మగవేదనగా మారాయి. ప్రభుత్వ సహాయం లేకుండా ఎలా జీవించగలమని అయితే ప్రశ్నించారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వ నిర్ణయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. సో, ఫ్రెండ్స్, ఈ విధంగా కూటమి ప్రభుత్వం అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అయినటువంటి ఐఆర్‌ను ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందనైతే తెలుస్తోంది.